హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇది డైలీ వ్లాగ్ అనమాట. ఎనదర్ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ నేను మార్నింగే లేచాను. ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా చాలా సూపర్గా, ఆ క్లైమేట్లో రన్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోతున్నాను. అంటే ఆ రోజు మార్నింగ్ 4కే లేచి చూసేటప్పుడు క్లైమేట్ మాత్రం కొంచెం వాన పడేలా అనిపిస్తుంది. సో వాన పడుతుంది, అందుకని నేను కెమెరా వీడియో తీయడానికి కూడా కుదరదు కాబట్టి నేను అప్పుడు చేయలేదు. సిటీ ఇంటికి వచ్చేటప్పుడు పద్దాకలు గేట్ వేస్తారేమో నాకు అనిపించింది, నాకే డౌట్. సో ఇంటికి వచ్చేసి ఇక్కడ నేను ఆ రోజు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. 108 నాకు 108 తీయడానికి ఆల్మోస్ట్ 35 మినిట్స్ అలా పట్టిద్ది. అంటే నేను బిఫోర్ చాలా ఇయర్స్ నుంచి అలవాటు. బిఫోర్ 216 అలా 300 దగ్గర దగ్గర తీసిన రోజులు కూడా ఉన్నాయి. సో నాకు అలవాటు కాబట్టి నేను చేసేదాన్ని. ఓకే, మీకు ఇవాళ నేను ఎంత టాపిక్ ఏం చెప్తున్నానంటే, వెయిట్ లాస్కి రన్నింగ్ కార్డియో మంచిదా, వెయిట్ ట్రైనింగ్ మంచిదా? చాలామంది అనుకుంటారు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలంటే కార్డియోనే మంచిదని. నో, బోత్ రెండు కంబైన్ చేయాలి, రెండు కలిపి చేయాలి. చాలామంది స్టార్టింగ్లో ఓన్లీ కార్డియో చేసే నువ్వు వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మజిల్ గెయిన్కి అప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొద్దు, అప్పుడు మజిల్ బిల్డ్ అయ్యిద్ది, ఇప్పుడు ఎందుకు అంటారు. నో, నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా ఎలా ఉండాలన్నా కానీ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో చేయండి. కనీసం స్ట్రెంత్ ట్రైనింగ్ 5 days చేస్తే కార్డియో 3 days అయినా చేయండి. మీకు ఇష్టమైన స్పోర్ట్ ఆడండి, రన్నింగ్కి వెళ్ళండి, స్విమ్మింగ్ చేయండి, ఇదంతా కార్డియోనే. అందుకే కంబైన్ చేయండి. అంతేకాకుండా ఎవరో చెప్పారని, ఎవరో ఏదో అన్నారు నువ్వు ముందర వెయిట్ లాస్ అవ్వాలి ఓన్లీ కార్డియోనే చేయంటే అది దట్స్ రాంగ్. రోజు కార్డియో ఒక 1000 స్కిప్పింగ్ వీలుంటే 1000 నుంచి 500 స్కిప్పింగ్ చేయండి. ప్లస్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ చేసినా కానీ మీరు డైట్ చేయకపోతే 0 రిజల్ట్స్. సో డైట్, స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఏమిటంటే చాలామంది వరకు చాలా వెయిట్ లాస్ అయిన తర్వాత సాగీ స్కిన్, అది నేను ఫేస్ చేస్తున్నాను. లూజ్గా ఉంటుంది స్కిన్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ కార్డియో చేయటం వల్ల మజిల్ లాస్ అయ్యిద్ది. ఆ మజిల్ మళ్ళీ మీరు రీబిల్డ్ చేయాలంటే కష్టం. సో మీరు ఆల్మోస్ట్ 20 to 25 kg తగ్గారంటే మీకు లూజ్ స్కిన్ వస్తుంది. సో మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కనీసం కొంచెమైనా కానీ లూజ్ స్కిన్ రాకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. చాలామంది అమ్మాయిలకి హ్యాండ్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు, టైస్లో ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు. ఓన్లీ కార్డియో చేస్తే అక్కడ ఫ్యాట్ పోయి మామూలుగా లూజ్ స్కిన్ వచ్చేస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ కాడి నుంచి స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో ప్లస్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మీరు వాటి ఇలా లూజ్ స్కిన్ వచ్చేయి చాలా వరకు తగ్గించవచ్చు. నాకు స్టార్టింగ్లో తెలియక నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఓన్లీ కార్డియో. చాలామంది మామూలుగా ఇక్కడ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి చాలామంది అనేవాళ్ళు జిమ్కి వెళ్తే ఓన్లీ మామూలుగా అమ్మాయిలు వెళ్తే మెన్ లాగా అయిపోతారు, బల్కీగా అయిపోతారు, అలా చేయకూడదు. అమ్మాయిలకు ఓన్లీ కార్డియో, సూర్య నమస్కారాలు పెట్టారు. నో, అదంతా రాంగ్. మీరు స్టార్టింగ్ నుంచి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ప్లస్ కార్డియో చేయండి, అన్నీ చేయండి. అప్పుడు మీకు గుడ్ రిజల్ట్స్ వస్తే మీ బాడీ మంచి షేప్ వచ్చింది, మంచి స్ట్రెచ్చర్ వచ్చింది. అప్పుడు మీరు ఇంకా అనుకున్న దానికంటే మీరు గుడ్ లుకింగ్గా కానొస్తారు. మళ్ళీ అంతేకాకుండా అమ్మాయిలు చాలా వెయిట్ లాస్ అవ్వాలని లో క్యాలరీ, చాలా తక్కువ క్యాలరీస్ లైక్ 1000 calories అలా తీసుకుంటారు. నేను తీసుకున్నాను అనుకోండి. నా వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి, ఈ సైజులోనే ఉండాలి, ఈ మెజర్మెంట్సే ఉండాలనుకుంటారు. నో, ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్. మీ బాడీని అండర్స్టాండ్ చేసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, చక్కగా వర్కౌట్ చేయండి. రిజల్ట్స్ ఎందుకు రావు, వస్తాయి. లేట్ అయినా కానీ మీకు కరెక్ట్గానే వస్తాయి. మీరు అనుకున్న దానికంటే బెటర్గానే వస్తాయి. మీరు కన్సిస్టెన్సీగా చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు ఒకరోజు చేసి రెండో రోజు మానేసి, ఒకరోజు చేసి రెండో రోజు మానేస్తే అసలు రిజల్ట్సే రావు. అట్లీస్ట్ 5 times చేయండి వీక్లీ. మీకున్నంతలోనే చేయండి. కనీసం సో మెనీ అవర్స్ కాదు, ఓన్లీ 1 hour కేటాయించండి. నేనైతే నార్మల్గా ఏం చెబుతానంటే ఒక 40 minutes స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ఒక ½ an hour రోజు
కార్డియో చేయండి. నా ఉద్దేశం అయితే అది. మీకన్నా టైం కుదరకపోతే అట్లీస్ట్ వాక్ అయినా చేయండి. 10K స్టెప్స్ అలా అయినా చేయండి. అదైనా చాలా బెటరు. అదైనా స్లో కార్డియో. వీలైనంత వరకు నడవండి. తినంగానే కూర్చోకండి, నడవండి. మీరు అక్కడికి వెళ్ళాలన్నా కానీ కనీసం నడిచి వెళ్ళండి. మీకు కనుక ఈవినింగ్ టైం ఉందంటే కనీసం ఏదైనా నచ్చిన స్పోర్ట్స్ ఆడండి, పిల్లలతో ఆడండి. ఇదంతా ఉన్నట్టు కార్డియో. మీకు నచ్చి డ్యాన్స్ చేయండి, పాటలు పాడండి. సింగింగ్ కూడా కార్డియోనే. సో ఇవన్నీ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ కార్డియోనే కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేయండి. సో అది నేను ఇవాళ చెప్పదలుచుకున్న టాపిక్. ఇక్కడ మా బుడ్డిగాడు లేచాడు, మా లిటిల్ సన్షైన్ వాళ్ళ అమ్మతో ఆడుతున్నాడు. కొన్నిసార్లు ముసి నవ్వులు నవ్వుతాడు. వాడిష్టం. అసలు నాకు ఒన్నాడు సూర్య నమస్కారాలు చేసేటప్పటికి నాకు అప్పటికే అలసట వచ్చేసింది. అప్పుడు చూసారా వీడియో క్లిప్ యాడ్ చేశా కదా చెమటలు పోసినాయి అని. సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అని చెప్పి, నాకు ఉప్మా కాదు, నాది బ్రేక్ఫాస్ట్ వేరు. పెసరట్టు, ఆ రోజు పెసరట్టు విత్ ఎగ్ దోశలా పోసుకున్నాను. చాలా తక్కువ నూనె, కొన్నిసార్లు నూనె వేయకుండానే దాన్ని ఫ్లిప్ చేసేసి తినేస్తాను. నాకు అలా అలవాటు అయిపోయింది. చాలా చాలా తక్కువ ఆయిల్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఆర్ట్ స్టార్ట్ చేశాను అనమాట. ఆర్ట్ చేయటం మొన్న వ్లాగ్లో నేను కొంచెమే చూపించా కదా, ఇవాళ వ్లాగ్లో ఆల్మోస్ట్ పూర్తి ఎండ్ అయిపోయింది. కాకపోతే కొంచెం నెమ్మల పింఛం దగ్గర అది అవ్వలేదు, ఎందుకంటే కొన్ని కలర్స్ నా దగ్గర రాలేదు, అయ్యే ఎదుగుతున్నాను, అందుకని అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మాత్రం ఖచ్చితంగా పూర్తి అయిపోయింది. ఇంకా దానికి అంతేకాకుండా పెయింట్ వేయాలి, పెయింట్ సహా పూర్తి అయిపోయింది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చేయడానికే చాలా టైం పట్టింది, ఎందుకంటే ఒక ఆర్ట్ చేసే వాళ్ళకి తెలిసిద్ది ఎలా చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని. సో మామూలుగా నేనైతే ఇంకో కలర్ అని పెట్టుకున్నాను, కానీ నాకు ఆ కలర్ చూస్తే మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. సో ఇక్కడ కనకాంబరం కలర్ అంటారు, నేను ఆ కలర్ తీసుకొని చేస్తున్నాను. నాకైతే ఈ కలర్ చాలా చాలా నచ్చింది. సో అందుకని బాగుంది అనిపించి చేస్తున్నాను. మధ్యలో మా అమ్మ కోకోనట్ వాటర్ తెచ్చి, ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను కాబట్టి. అందులో వెళ్ళే మామూలుగా ఆర్ట్ చేస్తున్నా కదా, అందుకని తెచ్చి ఇచ్చారు. సో ఆఫ్టర్నూన్ లంచ్ టయానికి ఇంతవరకు అయింది. ఇంకా హెయిర్ అంటియాలి, నెమలి పింఛం అంటియాలి, తర్వాత ఇంకా చాలా పనే ఉంది, పెయింట్ వేయాలి. ఇంకా కొత్తగా ఆలోచిస్తున్నా, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి నాది బెండకాయ ఫ్రై, గోధుమ రవ్వను, బాయిల్డ్ ఎగ్స్. సో లంచ్ చేసిన తర్వాత నాకు ఒక పార్సిల్ వచ్చిందనమాట. అదేంటంటే ట్రైపాడ్. తెలిసిందే కదా, ట్రైపాడ్ నాది ఇరిగిపోయినా కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ క్లిప్తో హ్యాండిల్ చేస్తున్నాను. కానీ కొన్ని లూజ్ అయినాయి, మళ్ళీ ఏమైనా పడిపోయిద్ది అన్నట్టు ఇది కొత్త ట్రైపాడ్ పెట్టుకున్నాను. సో డబ్బులు కూడా మామూలుగా 496 అలా అయింది. సో కానీ ట్రైపాడ్ అయితే నేనేమంటానంటే పర్వాలేదు. నేను దీంట్లో అయితే పూర్తిగా ఓపెన్ చేసి చూపించలేదు, నాకు అప్పటికి తెలియని తర్వాత యూట్యూబ్లో అలా వీడియోస్ చూసి ఓపెన్ చేశాను. కానీ బిఫోర్ ట్రైపాడ్ ఉన్నంత స్ట్రాంగ్గా అయితే ఇది ఉండదు, కొంచెం వీక్. అంతేకాకుండా మనం సెల్ఫీ స్టిక్కర్లే పట్టుకుంటే కొంచెం కెమెరా ఫ్లిప్ అవుతుంది, అంటే ఫోన్ పెడితే ఫోన్ ఫ్లిప్ అవుతుంది. అది ఫ్లిప్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవడానికి ఏదైనా ఉంటే నాకు ఇంకా బాగుండు అనిపించింది. మామూలుగా ఫ్రంట్ లైట్ వచ్చింది, అదైతే చాలా యూస్ఫుల్ అయింది. ఒక్కోసారి మనం బయటికి వెళ్ళినప్పుడు లాగిన్ చేసేటప్పుడు ఒక్కోసారి చీకటిగా ఉండొచ్చు, అక్కడైతే చాలా వరకు యూస్ అయింది. కానీ చాలా బెటరే అనిపించింది. కాబట్టి ప్రైజ్ చాలా హై అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలానే తిట్టారు, ఎందుకంత హై ప్రైజ్ అవసరమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అదంత అవసరం కాదు కదా అన్నారు. చూడండి, ట్రైపాడ్ అనమాట. వ్లాగింగ్ ఎలా వస్తుంది, ఎంత హైట్ వరకు వస్తుంది నేను చూస్తున్నాను. ఇట్స్ ఓకే, గుడ్, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే నా బొమ్మ చూసేయండి ఎంతవరకు చేశానని. ఇదే అన్నమాట, చాలా క్యూట్ కన్నీ అయ్యాడు. ఇంకా పైన సో బొమ్మ అయితే ఈవినింగ్కి అక్కడ దాకా వచ్చింది. నేను అక్కడ బొమ్మ చేస్తానే అవన్నీ ఓపెన్ చేసి చూసేసాను. సరే ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, లేచి చూసేటప్పటికి మా బుడ్డిగాడు లేచేసాడు అనమాట. ఇందాక వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చాలాసేపు ఏడ్చి ఇప్పుడు బయటకు వచ్చాడు. అసలు అయినా కానీ ఏంట్రా బాబు ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ మా పెద్దదిన పూసలు అల్లుకుంటుంది కష్టపడి మరి.
ఇంక నేను మామూలుగా ఈవినింగ్ అయింది కదా, అప్పటికే లంచ్ టైం డిన్నర్ టైం ఏమి అవ్వలేదు. సో అయినా కానీ నేనే కుక్ చేసుకుంటున్నాను. గోధుమ రవ్వను పక్కన పాలు పెట్టాను. ఇంకా అంతలోకి టైం 5:30 అలా అయింది. ఎక్స్ట్రా చాను వాళ్ళని తీసుకొద్దామని వెళ్తుంటే ఈ బుడ్డిగాడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఆ నవ్వులు చూస్తే వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. ఎంత క్యూట్గా నవ్వుతాడు. బుడ్డ పిల్లలు ఉంటే అంతే కదా, చాలా చాలా క్యూట్గా నవ్వుతారు. అయినా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఆ వేరుగా అసలు భలే గిజ్జల సౌండ్ కానీ అసలు ఆ అరుపులు కానీ చాలా బాగుంటాయి. సో మేము అలా తీసుకెళ్దామని నేను చెప్పులు వేసుకొని రెడీ అయిపోయిన తర్వాత అంతలోకి వాళ్ళే వచ్చేసారు. ఇంక నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకేం చేస్తాను, ఏదో కొత్త సెల్ఫీ స్టిక్, ఏదో కొత్తగా తీద్దాము, ఏదో రకరకాలుగా ట్రై చేద్దాం అన్నట్టు నేను ఇక్కడ చూస్తున్నాను. సో ఏం తీయలేదు, ఇంక నేను బయటకు వెళ్ళలేదు కాబట్టి. సో మా ఇంటి ఎదురుగా ఉన్నాయి ఇవన్నీ అనమాట. దానిమ్మ చెట్టు మాదే అనమాట, మా ఇంట్లోదే. కానీ వాటికి చాలా చెట్టు చాలా వరకు పాడైపోయింది. సో ఇక్కడ కొత్త వస్తువులు వచ్చినప్పుడు ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా, అందుకని రకరకాలుగా చేస్తున్నాను. ఇది మా ఇంటి దగ్గర ఉన్న పసుపు పూల చెట్టు అనమాట. రోజు పూజ చేసుకునేటప్పుడు ఈ పూలు ఎక్కువ వాడుతూ ఉంటాము. మా ఇంటి దగ్గర అన్ని పూల చెట్లు ఉన్నాయి ఆల్మోస్ట్. గులాబీ పూలు అవన్నీ రోజు పూజ చేస్తాం కాబట్టి అవన్నీ యూజ్ చేస్తూనే ఉంటాం ఇంట్లో. సో అవి అన్నమాట. ఇంక ఈవినింగ్ డిన్నర్కి మార్నింగ్ కర్రీసే, ఇంకేం కర్రీస్ వండుకోం కదా ఈవినింగ్. మార్నింగ్ కర్రీస్ తినేసి ఇంక నేను బయటకు వచ్చేసి వాకింగ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు 6:45 అలా అయింది. నేను అప్పటికే డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేసి బుక్ చదివేసి ఇంక నేను ఆర్ట్ వర్క్ ఉంటే కనుక చేసుకుంటాను. ఆ రోజు కలర్స్ లేవు కాబట్టి చేయలేదు. ఇంక ఇక్కడ బుక్ చదివేస్తున్నాను. సో ఆర్ట్ వర్క్ అయితే నాది ఇక్కడ దాకా వచ్చింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.